గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ శ్రేణులు తెలుగుదేశం జెండాలను ఎగురవేస్తూ ఏదైతే స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. 1982 మార్చి 29న ప్రారంభమైన టీడీపీ ప్రస్థానము 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు నగర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు అయితే సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నన్నూరి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్ అదేవిధంగా నన్నూరి నర్సిరెడ్డి గారు కేక్ కట్ చేస్తూ ఇక్కడ ఏదైతే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నర్సిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, దాదాపు 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఆనందంగా ఉంది. భారతదేశ రాజకీయాలలో 9 నెలల్లో ఒక పార్టీని సాధించి తొడగొట్టి అధికార పార్టీని పడగొట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగుల కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఈ పార్టీని పెట్టి గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా 9 నెలల్లో పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య విలువలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేలకు వ్యతిరేకంగా పటేల్ పడ్వార్ వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల బిడ్డలకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 90% ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ఓనామాలు నేర్పినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే తెలుగుదేశం పార్టీ మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది. రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదీఖానాలు, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీగా ఉంటుంది. ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ మళ్ళీ తెలంగాణ గడ్డ మీద సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే గతంలో ముక్కోని పాలన పోయింది. ఇవాళ వచ్చినటువంటి పాలన మీద కూడా ప్రజలు వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం లాంటి కూటమి ఈ గడ్డ మీదకి రావాలి. అప్పుడే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయితే అని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించడం, కేకులు కట్ చేయడం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం ప్రస్తావన లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు అనేది స్పష్టంగా చెప్పగలదు. ఆ వైపు మా అడుగులు ఉంటాయని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఎలా జరుపుకుంటారు? ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు అయింది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏదైతే ఈ మన తెలుగువారి యొక్క ఆత్మగౌరవం అక్కడ ఢిల్లీకి వాళ్ళ పాదాల కింద తాకట్టు పెడితే సూచి సహించలేక ఈరోజు ఒక పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలి, మనం మద్రాసీలం కాదు, మనం తెలుగువారిని ఆ రోజు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి 9 నెలల్లో అధికారం తెచ్చి ఎన్నో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మనం చూసాం, మాండలిక వ్యవస్థ తెచ్చి పటేల్ పద్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదేవిధంగా జనతా వస్త్రాలు సగం ధరకే వస్త్రాలు ఇచ్చి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పక్కా గృహాలు నిర్మించిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిగా ఈ పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో చేయడం జరిగింది. దాని తదుపరి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మన తెలంగాణ అభివృద్ధి చేసిండో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిండో మనం చూసాం. హైటెక్ సిటీ తేవడం జరిగింది, లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ తేవడం జరిగింది, ఎయిర్పోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు తాగునీరు లేకపోతే విజయవాడ నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు 9 నెలలనే 1200 కోట్లు పెట్టి ఈరోజు తాగునీటి తెచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని తెలియజేసుకుంటూ, ఈ విధంగా ఇవ్వకుండా పోతే యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి అందరికీ సంక్షేమ ఫలితాలు అందించిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈరోజు ప్రజలందరూ మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లోని ఆవిర్భావ దినోత్సవం చూసాం. ఎల్బీ నగర్ నుంచి చూస్తే ఎల్బీ నగర్, మేడ్చల్, ఉప్పల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి ఇట్లా అన్ని కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ అన్ని కాన్స్టిట్యూన్సీలో మేము నన్ను నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా మేమందరం కూడా
జెండాలు ఆవిష్కరించుకుంటూ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ ఎంతో ఘనంగా ఈ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా జెండా ఎగరేస్తామని తెలియజేస్తా ఉన్నా. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమైందని కూడా ఇప్పటికే ఇటు టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ పెద్ద ఎత్తున కూడా భారీ మెజార్టీ దిశగా గెలుపొంది తీరుతుంది. ఆ విధంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రేటర్ నాయకులు అందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.